వెంకటగిరి పట్టణంలో బుధవారం శ్రీమద్ భాగవత గ్రంథాలు భజన ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా రామలింగేశ్వర స్వామి గుడి నుండి ప్రజలు నిర్వహించిన భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీమద్ భాగవత గ్రంథాలు భజన ఊరేగింపుతో శ్రీ దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం కుమ్మరికుంటనందు గురువారం 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీమద్ భాగవత సప్తాహం జరుగుతుందని, 30వ తేదీ శ్రీ దత్త చైతన్య రాజారి స్వామివారి తృతీయ ఆరాధన మహోత్సవం కార్యక్రమం మరియు 30వ తేదీ ఉదయం 5 గంటల నుండి 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉపన్యాసములు భజనలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ దత్తాత్రేయ స్వాముల శిష్య బృందం తెలియజేశారు. हरे राम 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 हरे 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 कृष्ण 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 రాజశ్రీ సద్గురు మహారాజ్ के మా గురుతుల్యులైన శ్రీ దత్త చైతన్య రాజశ్రీ సద్గురు మహారాజు యొక్క పాదాభి పద్మములకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క గురువు గారు యొక్క శిష్యులుగా మా గురువు గారి యొక్క ఇచ్చిన ఆశీస్సులుగా వరంగా మేము భాగవత సప్తాహాన్ని మా గురువు గారు ఉన్నప్పుడే ప్రారంభించారు. తర్వాత ఆయన కాలం చెందినప్పటికీ ఆయన యొక్క భక్త అంటే శిష్య పరంపరగా మేము ఈ యొక్క భాగవత సప్తాహాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాము. దాంతోపాటుగా 7 రోజుల భాగవత సప్తాహం అయిన తర్వాత గురువుగారి యొక్క సమారాధన ఉంటుంది. ఆ కార్యక్రమంతో ఈ భాగవత సప్తాహము ముగుస్తుంది. ఇది మా గురువుగారు మాకు ఇచ్చిన వరంగా మేము భావిస్తూ దీన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మా గురువు గారి యొక్క ఆశీస్సులు మాకెప్పుడు ఉంటాయని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆయన యొక్క శిష్యులందరం మేమందరం కూడా ఇక్కడ మా గురువు గారే మాకు ప్రధానమైన వారు. ఇక్కడ మెయిన్ ఆయన ఇచ్చిన ఈ యొక్క మార్గం అంటే ఆధ్యాత్మికం యొక్క భక్తి మార్గం ద్వారా మా గురువు గారి యొక్క ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం.